మాట్లాడటం మొదలెట్టారు. ఏది 3 దఫాలు ఒక వ్యక్తి 3 దఫాలు ఒకే పదవిలో ఉండటాన్ని వ్యక్తిగతంగా అయితే నేను ఇష్టపడను, నా మటుకు నేను ఐ వాంట్ టు గివ్ అప్ అన్నారు. అది మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడికి కూడా వర్తించే విధంగా ఆయన మాట్లాడారని ఏమన్నా అనుకోవచ్చా? అంటే లేమెన్కి ఆ సందేహం తెలంగాణ దగ్గర 2 లక్షల మెంబర్షిప్ ఇక్కడ అయితే అక్కడ 1 కోటి మెంబర్షిప్ అయింది. అంటే 1.5 కోటి మెంబర్షిప్ దగ్గర 2 కోట్ల మెంబర్షిప్ అయ్యే అవకాశం ఉన్నటువంటి పార్టీలో పదవులు ఆశించే వాళ్ళు అనేక మంది ఉంటారు, అనేక నాయకులు ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు 40 సంవత్సరాల పైగా అయిపోయింది. అప్పటి నుంచి కొంతమంది అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా పొలిటికల్ బ్యూరోలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త నాయకులకు అవకాశం దొరకకుండా మేము ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి కొన్ని భిన్న స్వరాలు పార్టీలో వినిపించడం జరిగింది. సర్వసాధారణంగా వినిపిస్తుంది. పార్టీలో ఉన్నటువంటి నాయకులతో ఇంటరాక్ట్ అయినప్పుడు పార్టీలో అంతర్గతంగా కార్యకర్తల వాయిస్ ప్రకారంగా లోకేష్ గారు చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు, ఇట్ ఈస్ మై పర్సనల్ పర్సెప్షన్, ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము అని చెప్పారు. అది పార్టీలో పొలిట్ బ్యూరోలో చర్చించినప్పుడు ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ అభిప్రాయం మేరకు ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. సో దాంతో ఏమైపోతుందంటే ఇన్ని రోజులు 3 సార్లు 4 సార్లు కొంతమంది 5 సార్లు కూడా అదే పదవిలో ఉంటూ పదవిలు అనుభవించారు. కానీ వాళ్ళు ఒక సలహాదారుగా ఉండి కొత్త నాయకులను తీసుకొస్తే ఏమవుతుందో పార్టీ కూడా కొత్త వడవలు తప్పుతుంది. ఎందుకంటే రిషఫల్ చేస్తూ అప్డేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి పొలిట్ బ్యూరోలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు కూడా పొలిట్ బ్యూరో కొనసాగడం అంటే లేటెస్ట్ వాళ్ళు అప్డేట్ అవ్వడం కొంచెం కష్టం. ప్రజల్లోకి ఉన్నటువంటి యువకులు పోయేంత దాంట్లో కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, మన ఒకవైపు మన బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు బుచ్చయ్య చౌదరికి ఎంత డిఫరెన్స్ ఉంది? సో అలాంటి వ్యత్యాసం కింది స్థాయి కార్యకర్తల్లో కూడా ఉంది. ఇప్పుడు మేము ఇన్ని రోజులు కార్యకర్తలుగా ఉంటున్నాము, మాకు పార్టీగా వ్యవస్థాపకంగా పదవులు దొరకట్లేదు, ప్రభుత్వ పరంగా పదవులు దొరకట్లేదు అని చెప్పి చాలా మంది నిరుత్సాహం పార్టీలో వ్యక్తం చేసుకుంటూ అది కార్యకర్తల ఒక అధికారం కూడా, అది తప్పుపట్టే అవసరం లేదు. కార్యకర్తల అభిష్టం మేరకు లోకేష్ గారికి వచ్చినటువంటి ఫిర్యాదులు, లోకేష్ గారికి వచ్చినటువంటి అప్లికేషన్స్ ద్వారా వాళ్ళు ఈ విధంగా చెప్పడం జరిగింది. దీనిపైన పొలిట్ బ్యూరోలు చర్చించి పాత వాళ్ళకి వాళ్ళ గౌరవం ఇస్తూ వాళ్ళు ఒక సలహాదారుగా తీసుకుని కొత్త వాళ్ళకు కూడా ఈ పొలిట్ బ్యూరోలు కానివ్వండి మన వ్యవస్థాపకంగా ఉన్నటువంటి పదవుల్లో అందరు నియమించాలని చెప్తున్నా జరుగుతుంది. వర్తిస్తుందా కాదంటే చంద్రబాబు నాయుడు గారు 80 సంవత్సరాలు వచ్చిన 8 పదుల వయసులో వచ్చినటువంటి నవ యువకుడు అని ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు స్టామినాకి ఎవరు సరిపోరండి, మేము కూడా సరిపోము. ఎందుకంటే వయసుకు మించినటువంటి ఉత్సాహం ఆయనలో ఉంది, అంత చురుకుతనం ఆయనలో ఉంది. అదొక గాడ్ గిఫ్ట్. తెలుగుదేశం పార్టీకి అదొక వరంగా కూడా భావిస్తాను. ఇవన్నీ ఓకే అంటే నేను పర్సనలీ వెల్కమ్. లోకేష్ గారు అంటే డెమోక్రటిక్గా ఆలోచిస్తున్నారు, లేదు అందరికీ అవకాశం ఇవ్వాలని. సరే, అందులోనే అందరికీ అవకాశం. ఇప్పుడు మీకన్నా 2 ఏళ్ళు ముందు పుట్టిందేమో బీజేపీ. ఎంతమంది అధ్యక్షులు మారారు? అంటే మీరు ప్రాంతీయ పార్టీ కాబట్టి మేమే ఉంటామంటే ఇప్పుడు ఆయన అనేది కూడా ఏంటి, లోకేష్ గారు డెమోక్రటిక్ గా విస్తరిద్దామంటున్నారు. చాలా వ్యత్యాసం ఉంటుంది సార్. ఎందుకు ఉండాలి? రాజకీయ పార్టీయే కదా, రాజకీయ పార్టీయే కదా. జనసేన పార్టీ 10 సంవత్సరాల ముందు పుట్టి పవన్ కళ్యాణ్ గారు కాదు మీరు అధ్యక్షులు చేస్తారు, ఊహన కూడా రాదు కదా, ఆలోచనలో ఎవరికి రాదు. ఎందుకంటే ఆయన రావాలి అంటున్నారు, మీరు గమనించారా? అలా కాదు, మనం మారాలి అని చెప్తున్నారు లోకేష్ గారు. ఆయన నిజంగా డెమోక్రటిక్ స్పిరిట్ తోటి ఆయన అయినప్పుడు కూడా చంద్రబాబును మార్చి ఇంకో ఆల్టర్నేట్ తెలుగుదేశం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ నాయకుడు కూడా అలా ఆలోచన కూడా రాదు. మరి ఎప్పటికీ నేర్చుకుంటారండి లోకేష్ గారు? మీరు ఆయనకి ఏం పదవి ఇవ్వకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుందనే సూచన వస్తుంది. ఇస్తే ఆయన సూచనలు అందరు ఊహాగానాలు అందరూ ఉంటాయి సార్. పార్టీ వ్యవస్థాపకంగా అంతర్గతంగా చర్చించుకున్న విషయం అది. హూ ఇస్ ద బెస్ట్, హూ ఇస్ ద నెక్స్ట్ అనేది రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. చర్చించే విషయం కాదు. బయట వాళ్ళకి అడిగే అధికారం కూడా లేదు. రైట్. అధికారం లేదంటే ఫ్యూడల్ మనస్తత్వం అయిపోతుంది పార్టీలో. అధికారం ఖచ్చితంగా కార్యకర్తకు ఉంటదండి, నాయకుడి కన్నా ఎక్కువ అధికారం ఉంటుంది. అదే మీ పార్టీ కార్యకర్తలే పక్క పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఒకసారి నాగార్జున గారు అభిష్టం మేరకు తప్పు కాదు కదా, మా కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకు లోకేష్ గారు ఆ విషయం చెప్పారు. దాని మీద చర్చిస్తారు. రేపు ఉన్నటువంటి మన సీనియర్ నాయకులను కూడా వాళ్ళని సలహాదారు. రైట్ అండి, ఓకే. రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, నాగార్జున గారి దగ్గరికి. నాగార్జున గారు, లోకేష్ గారు అయితే నేను నిజంగా స్వాగతిస్తున్నా. ఆయన డెమోక్రటిక్ స్పిరిట్. ఆయన మాట్లాడేప్పుడు ఆయన ముఖ కవళికలు చూడండి, ఇన్నర్ హార్ట్ నుంచి వచ్చింది. ఆయన ఏమి
పెదవుల చివరి నుంచి మాట్లాడాల. ఇది జరగాలి, ఈ సంస్కరణ జరగాలి, పార్టీ బాగుండాలి అనే ఉద్దేశం. సార్ ఈ సంస్కరణ ఎందుకు పెట్టారంటే జనరల్గా స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అందులో ఆ నాయకులు అలా ఉండటం వల్ల ఇప్పుడు ఇందాక మీరన్నట్టే మా దగ్గర సీనియర్స్ చాలామంది ఎక్కువయ్యారు. వాళ్ళు మీరన్నట్టు నేను కొన్ని చెప్పలేను. ఆ పరిస్థితి వల్ల మా పార్టీ ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మా అధ్యక్షులు గారు ఖర్గే